ఇప్పుడే అందరూ పాట బాగుంది అంటున్నారు. అదే నమస్కారం. నేను మామూడా ఉండు. అందరికి నమస్కారం. ఇక్కడ వచ్చేసిన పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు. కాకపోతే లాస్ట్ లో అన్న స్పీచ్ అయింది కాబట్టి ఆడి నుంచి మొదలు పెడదాం. అన్న, ఈ ప్రపంచంలో గొప్ప పేద డిఫరెన్స్ క్యాస్ట్ రిలీజన్ లేనిది ఒక ప్రేమ ఒకటే. దాన్ని కూడా ఒక సెక్షన్ లో పడే కదా. ప్రేమ అద్దరిది. ఇందిరమ్మ ఇంట్లో పుట్టినా, ఇందిరాగాంధీ ఇంట్లో పుట్టినా కూడా ఇంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీ విన్ కి కంగ్రాచులేషన్స్. లిటిల్ హార్ట్స్ అలాగే ఎన్నో కొత్త కొత్త మూవీస్ తో అండ్ షోస్ తో ముందుకు వస్తున్నారు. అండ్ నా జర్నీ నా 2.0 ఇంత గొప్ప మనుషుల మధ్యన స్టార్ట్ అయింది ఉస్తాద్ అనే షోతో. థ్యాంక్ యూ సార్. అండ్ దానివల్లే నాకు ఈరోజు మిరాయి రిజల్ట్ కానీ బైరూలో పేరు రావడం కానీ ప్రతి ఒక్కటి ఐ థింక్ మీరందరూ ఒక మంచి మనసుతో నేను నిలబడాలని ఆ రోజు నేను అంటుంది నిలబడారు సార్. థ్యాంక్ యూ సో మచ్ మీకు, సాయి గారికి. ఐ లవ్ యూ. అండ్ ఇలాగే గొప్ప గొప్ప సినిమాలు మీరు ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. ఈ సినిమాకి నితిన్ గారు, సాయి గారు మొత్తం టీము ఎంత కష్టపడారో తెలుసండి. దాదాపు 2 years నుంచి స్టోరీలో గానీ ప్రతి ఒక్క విషయంలో గానీ. ఇది ఒక పల్లెటూరులో జరిగిన ఒక జరగకూడదని ఒక ఇన్సిడెంట్ జరిగింది. అండ్ లిటిల్ హార్ట్స్ అని ఎంత హ్యాపీ, ఒక స్మాల్ లైట్ హార్టెడ్ అండ్ బ్యూటిఫుల్ ఫిల్మ్ తీసుకొచ్చారో అలాగే ఇది కూడా అలా లైట్ మూమెంట్స్ వెళ్తూ ఒక హెవీ ఎమోషన్ ఉన్న మూవీ. అండ్ అది నేను చెప్పలేకపోతున్నాను ఇప్పుడు, ఎందుకంటే దీని గురించి ఆ పాయింట్ గురించి ఎక్కువ మాట్లాడాలి. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, పెద్ద పెద్ద విజయం అవుతుంది, అన్ని అవార్డ్స్ వస్తాయి. అండ్ సక్సెస్ మీట్కి వచ్చి నేను ఈ విషయం మీద చాలా మాట్లాడాలనుకుంటున్నాను. ఆ రోజు వచ్చి మాట్లాడతాను. అండ్ ప్రొడ్యూసర్స్ గారికి ప్రతి ఒక్కరికి, నందిపాటి గారికి, బన్నీవాస్ గారికి, ప్రతి ఒక్కరికి, ఈచ్ అండ్ ఎవరీవన్, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, రితిన్ సార్ కి, ప్రతి ఒక్కరికి సారీ పేరు పెట్టిన తమ్ముడు. ఆల్ ది వెరీ బెస్ట్. ఇలాగే తీసావు నువ్వు. యూ ఆల్సో డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. గాడ్ బ్లెస్ యూ. ఎవరైనా పేర్లు మర్చిపోయింటే సారీ. శివాజీ అన్న, లవ్ యూ. గుడ్ టు సీ యూ. ఫైనల్ గా చెప్పండి, ఈ సాంగ్ లో ఒక లిరిక్ ఉంది. రాజా లేకపోయినా చూసుకుంటా అన్నట్టు నేను కూడా మౌనికాని ఫస్ట్ కలిసినప్పుడు ఒకరోజు మాట ఇచ్చాను. నాకు అందరూ అనుకుంటారు రాజ్యాలు ఏవి లేవు, నేను ఒక్కడనే ఉన్నాను అండ్ సినిమాలు కూడా చేయట్లేదు ఇప్పుడు, కానీ ఖచ్చితంగా చేస్తాను. పని అయితే చేస్తాను, కష్టమైనా పడతాను, ఒకరు మోసం చేయను, జీవితాంతం నేను చూసుకుంటాను, నన్ను నమ్ముంటావా అన్నాను. ఈ రోజు ఒకటికి అలాగే నమ్ముంది. థ్యాంక్ యూ. అండ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళ కోసం నిలబడాలి. అది ఎవరైనా సరే, అది మన కోసం మనల్ని నమ్ముకొని, ఒక ఫ్రెండ్ అయినా, బ్రదర్ అయినా, వైఫ్ అయినా, ఎవరైనా నమ్ముకొని వచ్చారంటే జీవితంలో ఎంతో కష్టం చూసుకొని ఒకరు నమ్ముకొని ఆదుకుంటారని వస్తారు. అలాంటి వాళ్ళు చేయని వదలకండి జీవితంలో. శివుడు ఎక్కడో ఉండడు. అహం బ్రహ్మాస్మి అనే సినిమా తీయాలనుకుంది, అదే చెప్దాం అనుకున్నాను. దేవుడు ఎక్కడ ఉండడండి, ఒకరి కోసం నిలబడినప్పుడు మీరే అహం బ్రహ్మాస్మి, మీరే దేవుడిలాగా మారుతారు. ప్రాణం ఉంటేనే శవ, ప్రాణం లేకపోతే శవ. సో శివుడు యాక్టివేట్ కావాలంటే 10 మంది కోసం నిలబడండి. అండ్ అలాగే ఈ సినిమా కూడా అదే చెప్తుంది. అండ్ ఒక ప్రేమ కథని అన్యాయంగా 10 మంది కలిసి దాన్ని తొక్కేసి ఒక ఊరు కలిసి బయటికి రానికుండా ఒక కథని ఆపారంటే అది మీకు తెలిసి ఎంత దారుణమైన విషయమో. ఈ రోజు అలాంటి పాయింట్ నిజంగా డైరెక్టర్ గారు మీరు ఈ పాయింట్ తీసుకొచ్చి చెప్పారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీకు డెఫినెట్ గా ఊరు నుంచి నాకు తెలుసు దీని తర్వాత చాలా బెదిరింపు కాళ్ళు ఇవన్నీ వస్తాయి. ఆ రోజు ఈ అన్నన్నాడు మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. అండ్ ప్రతి ఒక్కరికి, ప్రెస్ కి, మీడియాకి, సోషల్ మీడియా ఉన్న టీమ్స్ కి, ప్రతి ఒక్కరికి ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి. అండ్ తప్పకుండా మంచి రేటింగ్ ఇవ్వండి. మీది 5 రేటింగ్ అంటే 10 ఇవ్వండి, 10 అంటే 20 ఇవ్వండి. ఏదో చేసి గొప్ప విజయం చేసేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్.